హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవిస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ వీక్ అంతా ఫుల్ హ్యాపీగా అయితే గడిపేశాను. నా కజిన్స్ అందరితో, నా సిస్టర్స్తో, బ్రదర్స్తో చాలా హ్యాపీగా గడిపేశాను. దానికన్నా ముందు అయితే చెప్పాల్సింది ఏంటంటే, నేను 2 ప్లేసెస్ని అయితే మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ని అయితే విజిట్ చేసేసాను. ఇక మరి ఆ 2 ప్లేసెస్ ఏంటి అనేది కంప్లీట్గా చూసేయండి. ఆ 2 ప్లేసెస్కి సంబంధించింది ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ముందు రోజు అయితే నేను బట్టలన్నీ ఇదిగోండి ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేశాను. నియర్లీ ఒక 5 పేర్స్ దాకా అయితే పెట్టేసుకున్నాను బట్టలతో పాటు స్కిన్ కేర్ సంబంధించి అంటే ఫేస్ వాష్, అలాగే స్క్రబ్, మాయిశ్చరైజర్ ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అలాగే చిన్న చిన్న జ్యువెలరీ సెట్స్ అనమాట. లైక్ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న చైన్స్ ఆ టైప్ అయితే పెట్టేసుకున్నాను, బ్యాంగిల్స్. ఇంకా ఇలాగో కజిన్స్ వస్తారు, అందరం అయితే షేర్ చేసుకుంటాం కదా అని కాస్త ఎక్కువగానే పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ డే అయితే బయలుదేరేసాను. బస్ స్టాప్లో బస్ కోసం అయితే చాలా వెయిట్ చేసా. ఈ గ్యాప్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే వాటిని చూసి టైంపాస్ అయితే చేసేసా. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేశాక బస్ అయితే వచ్చింది. అంతకుముందు వచ్చిన బస్సెస్ అన్నీ ఫుల్గా ఉండిపోయాయి. ఇక ఫైనల్లీ మొదటి ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది బీచ్పల్లి అంటారండి. గద్వాల్ సరౌండింగ్స్లో ఇది మోస్ట్ ఫేమస్ ప్లేస్. మేమైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపల్సరీగా ఇయర్లీ ఒక్కసారన్నా విజిట్ చేస్తూనే ఉంటాము. చాలా మహిమగల స్వామి అండి ఇక్కడ, ఆంజనేయ స్వామి. ఎక్కడిక్కడ నుండో భక్తులు తరలి వస్తారు ఇక్కడికి అయితే. ఈ టెంపుల్ అయితే మన గద్వాల నుండి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా బస్సెస్ ఫెసిలిటీ అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. చాలా ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు కూడా. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్ వచ్చి కృష్ణానది ఒడ్డున అయితే ఉంది. చూడండి ఒకసారి, ఇవన్నీ షాప్స్ కదా, ఏంటి ఇంత రష్ ఉంది, షాప్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఈ టెంపుల్కి సంబంధించి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవి వచ్చి ఒక 1 మంత్ వరకు జరుగుతాయన్నమాట. ఇక అక్కడికి వెళ్ళాక ఎండలో బాగా దాహం వేస్తే నేను అక్క కలిసి లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. విత్ సాల్టెడ్, మనకు షుగర్ నచ్చదనమాట. తాగేసాము. చూడండి గ్లాసెస్ ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి. వీటి రేట్ ఏమో 20 రూపీస్ అంట. నార్మల్గా అయితే బయట తాగితే ఈ గ్లాసెస్ ఒక 10 రూపీస్కి వస్తాయి. కానీ ఇక్కడ ఏంటో ఎండాకాలం కదా, తప్పదు, ఎంత పెట్టినా తాగాల్సిందే కదా. ఇక షాప్స్ అయితే అన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. రంగురంగుల బ్యాంగిల్స్, ఇలాంటి లేడీస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి. జాతరలలో ఏవి కొనకపోయినా జిలేబీ మాత్రం కంపల్సరీగా కొనేవాళ్ళమండి ఒకప్పుడు. ఇప్పుడు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువై అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించేసాం, కానీ జాతర వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది జిలేబీలే. ఈ బెల్లం పుల్లలు అయితే చాలా నచ్చుతాయి. ఇదైతే సన్నకార పూస, ఇది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువై, ఆ రష్ ఎక్కువై దుమ్ము అయిపోయి ఉంటుంది. సో అంతలా ఇంట్రెస్ట్ రాదు. ఏదో ఫార్మాలిటీకి వచ్చాం కదా, ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే తీసేసుకున్నాం. పోతే ఇవన్నీ స్టీల్ సామాన్ అండి. ఇంకా అక్కడ కూడా కాస్త కొనాల్సినవన్నీ కొనేసి మా అక్క వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ దాసంగం అనేది అయితే పెడతారు. అక్క వాళ్ళు దాసంగం పెడితే అక్కడికి వెళ్ళేసి తిన్నాను. అక్కడ నుంచి మళ్ళీ అక్క వాళ్ళతో కలిసి మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళాం.